హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సో మీ అందరికి తెలిసిందే, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఎన్టీపీసీ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాదాపుగా 8,000 పోస్టులతోని. ఓకే, 8,000 పోస్టులతోని మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. మొదటగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ వేకెన్సీకి సంబంధించి ఇది 2025 నోటిఫికేషన్. సో కన్ఫ్యూజ్ కాకండి. 2024 నోటిఫికేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేది అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో దానికి దీనికి సంబంధం లేదండి. ఇది కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ 2025 గాను అనౌన్స్ చేయడం జరిగింది. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్. 8,875 8,875 పోస్టులతోని మళ్ళీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది గత సంవత్సరం నోటిఫికేషన్ తోని సంబంధం లేదు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసినాక ఎంబడే ఆర్ఆర్బి నుంచి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది 2024. ఇప్పుడు 2025కి ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను. సో దీంట్లో మనందరికి తెలుసు, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, సిసిటిఎస్, అదేవిధంగా సీనియర్ క్లర్క్, ట్రైన్ క్లర్క్ అని చెప్పేసి, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, అదేవిధంగా మనకి టికెట్ కలెక్టర్ కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది. ఓకే, సో పోస్టులకు సంబంధించి ఏ పోస్ట్ కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూద్దాము. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా CBT1, CBT2 వీటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాము. సో పే స్కేల్ పాయింట్ ఆఫ్ లో, శాలరీ పాయింట్ ఆఫ్ లో చూస్తే బేసిక్ పే వచ్చేసి 19,900 ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి 35,400 వరకు ఉండడం జరుగుతుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అఫీషియల్ గా, అంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అప్లికేషన్ స్టేజెస్ ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 రకాల పోస్టులు ఉంటాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. ఓకే, ఒకటి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ పర్సన్, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఏ డిగ్రీ అయినా ఎలిజిబులే. సో దీంట్లో మనకి 5,817 పోస్టులు ఉన్నాయి. ఓకే, మొత్తం 8,875 పోస్టుల్లో మనకి గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ 5,817 పోస్టులు ఉన్నాయి. దీంట్లో స్టేషన్ మాస్టర్ వచ్చేసి మంచి పోస్ట్ అండి, 615 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, పే లెవెల్ వచ్చేసి 6 గ్రేడ్ పే 6. అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి ట్రాఫిక్ ఆపరేటింగ్ 3,423 పోస్టులు ఉండడం జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే 161 ఉండడం జరిగింది. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసుకున్నట్లయితే 921 ఉండడం జరిగింది. సీనియర్ క్లర్క్ వచ్చేసి జనరల్, ఓకే, 638 ఉండడం జరిగింది. మొత్తం 5,817 పోస్టులు ఉండడం జరిగింది గ్రాడ్యుయేట్ లెవెల్. సో దీనికి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్. ఓకే, దీనికి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. సో 12th పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీయే. సో మొత్తం దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 3,058 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, సో దీంట్లో ట్రైన్ క్లర్క్ వచ్చేసి పే లెవెల్ 2 77 వేకెన్సీస్ ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టికెట్ కలెక్టర్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి 2,424 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో 394 ఉంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 3,058 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కలుపుకుంటే 8,875 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో అండర్ గ్రాడ్యుయేట్ 12th పాస్ అయిన వాళ్ళకి 3,058 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో చాలా మంచి నోటిఫికేషన్ అండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి. జోనల్ వారిగా కూడా పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అనేది లిస్ట్ రావడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అఫీషియల్ గా వస్తుంది. సో అప్లికేషన్ డేట్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవి కూడా ఉంటాయి. సో మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి సెలక్షన్ స్టేజెస్ గురించి చూద్దాం.
సో ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే, మెరిట్ కాదండి. సో దీంట్లో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ కి గాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, ఇది హయ్యర్ లెవెల్ అండి. సో బేసిక్ గా ఇక్కడే మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి 100 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది, లేదంటే ఇంగ్లీష్ హిందీ వాళ్ళైతే 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇది సెలక్షన్ స్టేజెస్. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనకు సిబిటి 1లో, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఏదైతే ఉందో ఇది స్క్రీనింగ్ టెస్ట్ కదా. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్ నుంచి 40 రావడం జరుగుతుంది, 40 మార్క్స్ కాను. ఓకే, అదే విధంగా మ్యాథమెటిక్స్ కి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్ కి. అదే విధంగా రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మొత్తం ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ కి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో కేవలం 90 మినిట్స్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 1.5 అవర్. అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అయితే 120 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఇది సిబిటి 1. ఇంకా సిబిటి 2 విషయానికి వస్తే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 విషయానికి వస్తే, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50 ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్. మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 ఉంటాయి, అదేవిధంగా మార్క్స్ వచ్చేసి 35. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ఉంటాయి, 35 మార్క్స్. మొత్తం ఓవరాల్ గా 120 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్ డ్యూరేషన్. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వారికి 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్, మళ్ళీ మిస్ చేసుకోకండి. ఎవరైతే ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రీసెంట్ గా 2024 నోటిఫికేషన్ మిస్ అయ్యారో, ఇప్పుడు సిబిటి 1 మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సెంట్రల్ నోటిఫికేషన్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. వీటిని రాస్తూనే స్టేట్ లెవెల్లో నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కి కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో అదే విధంగా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఈ యొక్క ఇనిషియేటివ్ ని గుర్తించి లైక్, షేర్, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.